పాలక్ పరోటా తయారు చేసుకోవడానికి మనం ముందుగా పాలకూరను తీసుకున్నాము. 3 కట్టలు తీసుకున్నానండి. పాలకూర కట్ చేసి మంచిగా కడిగి పెట్టేసుకున్నాను. దీన్ని మనము గ్రైండ్ చేద్దాము. గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేద్దాం. ఇది నేను గ్రైండ్ చేసుకొని వస్తాను. నేను ఇది ఒక మిక్సీ గ్రైండర్లో వేస్తున్నాను. ఇది మిక్సీ చేసి కలుపుకుందాము. పిండిలో ఒకటే మిక్స్ చేశానండి. నేను ఇందులో గోధుమ పిండి వేసుకుంటున్నానండి. నేను కొలతలాగా చేయట్లేదు. నేను కొంచెం పాలకూర ఎంత ఉందో దాన్ని మట్టుకు పిండి వేస్తున్నాను. ఇంత పిండి వేసుకున్నాము. మనం పాలకూర ఒకవేళ ఎక్కువైతే మళ్ళీ కొంచెం పిండి వేసుకోవచ్చు. అందులో ఈ కొలతల ప్రకారం ఏం లేదు. ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం పాలకూర ఇందులో వేస్తాం కదా, దానికి కూడా సరిపోయేంత సాల్ట్ కూడా వేస్తున్నాను. పాలకూరకి చపాతీకి సరిపోయే సాల్ట్ వేసాను. దీన్ని మనము సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కలుపుకొని ఇందులో మనం పాలకూర వేసుకుందాం. పిల్లలు కూడా ఎక్కువగా ఆకుకూరలు తినరండి. కాబట్టి మనం ఇలా గ్రైండ్ చేసుకుంటే పిల్లలు ఈజీగా తింటారు. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. 3 కట్టలతోటి ఎక్కువనే అయిపోతుందండి. కాకపోతే నేను కొంచెం తీసాను. ఒక్కళ్ళిద్దరు చేసుకోవాలంటే 1 కట్ట సరిపోతుంది. దీన్ని మనం కాసేపు నానబెట్టుకుందాం. చూడండి ఇలా అయిపోయింది. మనం తడిపేసరికి అసలు వాటర్ పోయలేదండి. ఇందులో నేను మొత్తం పాలక్ గ్రైండ్ చేసిందే వేసాను. 1 కట్ట ఇద్దరికి అవుతుందండి. 2-3 అవుతుంది. నేను 3 కట్టలు తీసుకున్నాను, కానీ నేను పక్కకు పెట్టేశాను. కొంచెం అవసరం అన్నంత మట్టుకే కలిపాను. ఇందులో కాసేపు కొంచెం ఆయిల్ వేసి మనం తడుపుకున్నాము. ఈ విధంగా అయిపోయింది. దీన్ని మనం ఒక 10 మినిట్స్ నానబెట్టుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చేసుకుందాం. A few moments later. పిండి నానిపోయిందండి. మనం ముద్దలుగా చేసుకొని చపాతీ చేసుకుందాం. కొంచెం పిండి వేసుకోవాలి. పెట్టుకున్నాను. పెనంపై వేసుకున్నాను. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. చపాతీ రెడీ. ఇంకొకటి వేసుకుందాం.
ఫస్ట్ ఆయిల్ తోటి కాల్చాను, ఇప్పుడు నెయ్యి తోటి ఒకటి వేసుకుంటాను. ప్లేట్లో తీసుకుందాం. పాలక్ పరోటా రెడీ.